ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ జూన్ 20, 2025. ఆదికాండము 15వ అధ్యాయం 13-14 వచనంలో, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. ఆమె దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాల్లో ఆలస్యం, శ్రమలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి కదా. అబ్రహాము జీవితకాలమంతా ఆ ఆశీర్వాదం ఆలస్యమైంది. దేవుడు చేసిన ప్రమాణం నిరర్థకమేమో అనిపించింది. అబ్రహాము సంతతి వాళ్ళకు కూడా ఈ ఆలస్యం భరించలేనిది. అయితే ఇది కేవలం ఆలస్యం మాత్రమే. వారు చాలా ఆస్తితో బయలుదేరి తిరిగి వచ్చారు కూడా. వాగ్దానం అయితే నెరవేరింది. ఈ ఆలస్యం దేవుడు మనల్ని పరీక్షించడానికి చేస్తూ ఉంటాడు. ఆలస్యాలతో పాటు శ్రమలు కూడా వస్తాయి. అయితే వీటన్నిటి మధ్య దేవుని వాగ్దానం మాత్రం నిలిచే ఉంటుంది. అది మనతో క్రీస్తు మూలంగా ఆయన చేసిన కొత్త నిబంధన. మనకు అవసరమైన ప్రతి చిన్న చిన్న ఆశీర్వాదాలు మాత్రం మనకిప్పుడూ ఉంటాయి. ఆలస్యం, శ్రమ ఆ వాగ్దానంలోని భాగాలే. వాటి కోసం ఈ రోజున ఆయన్ను స్తుతిస్తాను. దేవుని గురించి కనిపెడతాం, ధైర్యంతో ఉంటాం. ఆయనే మనల్ని బలపరుస్తాడు. మన విన్నపం దేవునికి వినబడేలా విశ్వాసం వీగిపోసాగిందా? కన్నీరు వరదలై పారిందా? దేవుడు ఆలకించలేదనుకుంటున్నావా? ఎప్పుడో ఎక్కడో మన ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది. జవాబు రాలేదా? అది నిరాకరణ అనుకోకు. మన పని ఇంకా ఎక్కడో అసంతృప్తిగా ఉంది. మన మొదటి ప్రార్థనప్పుడే మొదలైంది దాన్ని నెరవేర్పు. మొదలుపెట్టిన దేవుడు తుదముట్టిస్తాడు. ధూపం అలాగే వెలగనిద్దాం. ఎప్పుడో ఎక్కడో తప్పకుండా ఆయన మహిమ మనం చూస్తాము. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించునుగాక. ఆమెన్.